కులాలు మతాలు ఉన్నాయా? కులాలు మతాలు ఉన్నాయా? సాధు అన్న తర్వాత కులం మతం అనేది లేదు, అంతా సమానం. సాధు అయినా కాకపోయినా కులం మతం ఉండకూడదు, అంతా సమానం అని చెప్తాను. అంతా సమానమేగా. మతాల పిచ్చితోటి చాలా మంది కొట్టి చంపుతారు. లేదు లేదు, చేయొచ్చు అట్లా? అట్లా చేయకూడదు. ఎక్కడ స్టేషన్ బస్తీ ఇక్కడ వేరే వాళ్ళు మా వాళ్ళు దంగాలు ఉంటే వాళ్ళ కోసం పోయి వస్తాను. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మేదల రవి. ఈరోజు మనం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడుకునే ముందు మీకు ఓ విషయం చెప్పాలి. వీడియోలు ప్రేక్షకుల్లాగా చూసి వదిలేయడం కాదు, మీరు వీడియోలని కనీసం 10 మందికి షేర్ చేసే ఒక ఆలోచనని కలిగి ఉండండి. ఎట్లాగూ క్రైస్తవ్యం పట్ల బాధ్యత మీకు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి లేదన్న విషయం నాకు పూర్తిగా తెలుసు. క్రైస్తవ్యంలో ఉంటున్నారు కానీ క్రైస్తవ్యం పట్ల బాధ్యత లేదు అన్న విషయం నాకైతే తెలుసు, అది దేవుడికి కూడా తెలుసు. కనీసం చిన్న బాధ్యత తీసుకోండి, వీడియోని షేర్ చేయండి. నేను ఎప్పుడన్నా వీడియోని షేర్ చేయండి అని ఎందుకు చెప్పలేదు అని అంటే మీ మీద విరక్తి లేచింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రవీణ్ గారి గురించి మాట్లాడే ముందు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు దుర్మార్గాల గురించి మాట్లాడే ముందు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకున్నాను నేను. అదేంటంటే ఒక వీడియో మేము తయారు చేయాలి అని అంటే, ఒక వీడియో గురించి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేమో పెద్ద పెద్ద కెమెరాలు లేవు, సెల్ ఫోన్ మాత్రమే ఉంది. సెల్ ఫోన్లో తీయాలి మేము వీడియో, సెల్ ఫోన్లో తీయాలి. మా సెల్ ఫోన్లోనే కొన్ని వందల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది. మేము తయారు చేసే వీడియోలు జీబీలు ఫుల్గా నిండి దాని డేటా ఆన్ చేయగానే ఫోన్ పగిలిపోయేంత వేడైపోతూ ఉంటుంది. మాకేం పెద్ద పెద్ద కెమెరాలు లేవు. మాకేమన్నా కెమెరాలు వీడియోలు తీయడానికి కెమెరా మ్యాన్స్ లేరు. మేమే కెమెరామ్యాను, మేమే ఎడిటరు, మేమే మాట్లాడాలి, మేమే ఆ వీడియోని మళ్ళీ మాట్లాడిన తర్వాత ఎడిట్ చేసుకోవాలి, మేమే దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన దాన్ని 10 మంది చూడాలి, క్రైస్తవ్యం మేలుపడాలి అనే దానికోసం అనేక గ్రూపులలో దాన్ని చేయాలి. మరి వాడు కంపెనీ మనకి 2 GB ఇస్తాడు. ఒక్కొక్క వీడియో వచ్చేసి నా వీడియో 20 GB ఉంటుంది. 20 GB అంటే దాదాపు 150 రూపాయలు ఒక వీడియోకి. అర్థం చేసుకోండి. అంటే నాకేమో ఇంట్లో వైఫై లేదు, నేను 4G నెట్వర్క్లోనే ఉన్నాను. 5G అంటే జియో ఫ్రీ కానీ అది కూడా లేదు భాగ్యం మాకు. రీఛార్జీలు కొన్ని వందలు పెట్టి నా ఒక 30 GB వీడియో ఉంది అని అంటే దానికి 150 రూపాయలు పెట్టాలి. చాలా శ్రమ ఒక వీడియో చేయాలంటే. అందుకోసం అనేసి మీకు చెప్తా ఉన్నా, మా వీడియోలు మా డబ్బులంతా వృధా కాకూడదు. కాబట్టి మీకు విషయాన్ని చేరవేస్తే మాకు కొంచెం దేవుడి దగ్గర ఏమైనా భాగ్యం దొరుకుతుందేమో అనే ఒక విషయం గురించి మీకు చెప్తా ఉన్నాను. ఇక మనం ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే ఒక దుర్మార్గుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఈ దుర్మార్గుడు నిన్ననో మొన్ననో ఒక ఊరికి వెళ్ళి ఒక చర్చి దగ్గర, ఈ చర్చికి రిజిస్ట్రేషన్ ఉందా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పళ్ళల్లో పాచి ఉందా, ఏది ఒక జోక్ ఉంటుంది, మీ పళ్ళల్లో టూత్పేస్ట్ ఉందా, మీ పళ్ళల్లో పాచి ఉందా, మీ కారం ఉందా, మీ టూత్పేస్ట్లో కారం ఉందా, మీ పేస్ట్లో మసాలా ఉందా, మీ టూత్పేస్ట్లో బిర్యానీ పౌడర్ ఉందా అన్నట్టు ఈ చర్చికి రిజిస్ట్రేషన్ ఉందా అని అడుగుతా ఉన్నాడు నా కొడుకు. ఎవడు చెప్పిండి నీకు రిజిస్ట్రేషన్? ఎవడరా నిన్ను పోయి అడగమన్నది? నువ్వేమన్నా అధికారివా? నువ్వేమన్నా ఎంఆర్ఓవా, లేకపోతే ఎంపీడీవా, లేకపోతే నువ్వేమన్నా సెక్రటరీవా, లేకపోతే దేనికి సంబంధించినోడు నువ్వు పోయి అడగటానికి? ఆల్రెడీ నిన్ను ఊత కొట్టుడు కొట్టిరు ఒక చర్చి దగ్గర, గుర్తుందా? అది ఇంకా వెలుగులోకి రాలేదు, మన బ్రదర్ తీసుకురాలేదు, అది కూడా త్వరలోనే వస్తుంది బయటికి. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే బోతుద్దాలు పెట్టుకున్న బర్రె ప్రవీణ్ గారిని ఒక చర్చి దగ్గరికి ఇట్లనే వెళ్ళి కరపత్రాలు పంచిస్తూ యేసుప్రభు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నోళ్ళు ఈయనకి పిచ్చ కొట్టుడు కొట్టిర్రండి. ఎరా ప్రవీణం, నిన్ను ఊత కొట్టుడు కొట్టిర్రు, అవునా? నీకు ఊత కొట్టుడు వాళ్ళు కొట్టినా కూడా నీకు ఇంకా సిగ్గు రాలేదు అని అంటే మళ్ళీ చర్చిల దగ్గరికి వెళ్ళి
ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అసలు నిజంగా హిందువా క్రిస్టియనా మాకు తెలియదు, ఒక చర్చి దగ్గరికి వెళ్ళి చర్చి దగ్గర చిన్న వీడియో క్లిప్ మాట్లాడి హిందువుల దగ్గర మ్యానిపులేటింగ్ చేసి నేను హిందూ సమాజానికి ఇంత గౌరవ మర్యాదలు తీసుకొస్తున్నాను, క్రైస్తవ్యాన్ని మొత్తం గౌరవపాసు చేస్తున్నాను, మొత్తం అందరికి ఇందులో తీసుకొస్తున్నాను, నేను పెద్ద పీకుడు బేరాలు చేస్తున్నాను, నా బిజినెస్లో పీకుడు బేరంలో నా బిజినెస్ చాలా సక్సెస్ అవుతుందని చెప్పడం కోసం ఏదో నేను ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్తే ఆమె ఒక ఏం మాట్లాడుతూ ఉందో ఆ ముసలమ్మ కూడా అర్థం కావట్లేదు. ఈ డేట అందరినీ ప్రజలందరినీ అప్రమత్తం చేసి మళ్ళా హిందువుల్లోకి తీసుకొస్తాడట. మరి మత మార్పిడి బలవంతపు మత మార్పిడి అని చెప్పిన ఈ నా కొడుకు, ఈ ప్రవీణ్గా నా కొడుకు, మరి మేము మత మార్పిడి చేయట్లేదు కదా. మత మార్పిడి చేసేది ఎవరు? చర్చిల దగ్గరికి ఎవరు బొమ్మన్నాడు? నేను చర్చి దగ్గరకు పోవడానికి ఎవడరా నీకు రైట్స్ ఇచ్చింది? చర్చి దగ్గర పోయి తాళాలు వేసిన జనాలు ఉన్నప్పుడు పోరారా? జనాలు ఉన్నప్పుడు పోతే ఒకసారి నిన్ను ఊత కొట్టుడు కొట్టిర్రు. ఈసారి చెప్తా ఉన్నాను నేను, వీడికి ఏ చర్చి దగ్గరకైనా వచ్చి మాట్లాడితే ఈడేందో తెలుసా, ఇది ప్లానింగ్ ఏందో తెలుసా? అదురు నా కొడుకు, నా కొడుకు జనాలు లేని దగ్గర, పబ్లిక్ లేని దగ్గర, వయసోళ్ళు పిల్లలు లేని దగ్గర పోయి ఇట్లాంటి కథలు పడతా ఉన్నాడు. ముసలమ్మ దగ్గర కాదు, నాలాంటోడు ఒక గడుసున్నోడి దగ్గర పోయి గిరవపాసి చేస్తున్నావట. చెయ్యి ఒకసారి చర్చిల దగ్గర రా, ముక్కలు కింద కడిగేస్తారు నేను, ముక్కలు కింద కడిగేస్తారు నేను. అర్థమవుతుందా? ఈ లుచ్చాబాడకం ఒక చర్చి దగ్గర పోయి ఈ చర్చికి రిజిస్ట్రేషన్ ఉందా, ఎవరి దీనికి పాసరు, ఇది ఏ ల్యాండ్ ఏందిరా? ఏ ల్యాండ్ అయితే నీకెందుకురా? నువ్వు నమ్ముకున్న దేవుళ్ళకి అన్నిటికీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? ఏరా నువ్వు నమ్ముకున్న దేవుళ్ళ గుళ్ళకి 100/1% అయినా మీ గుళ్ళకి రిజిస్ట్రేషన్లు ఉన్నాయిరా? ఈయన్ని మీరు ఒక్కటే చేసేది, నేను ఒక్కటే మీకు చెప్పేది, ఈయన్ని ఆల్రెడీ పిచ్చ కొట్టిర్రు. అది నా దగ్గరకు వచ్చింది. కాకపోతే ఆ బ్రదర్ ఏమన్నాడంటే, కొన్ని రోజుల తర్వాత నేను మీకు వీడియోలు ఇస్తాను, దాని గురించి నేనే డైరెక్ట్గా మాట్లాడతాను బ్రదర్, మన యూట్యూబ్ ఛానల్లో పెడితే చాలామంది ప్రజలకి దీని గురించి అవగాహన వస్తుంది అని చెప్పాడు. తప్పకుండా పెడతాం ఏదో ఒక రోజు. ఈయన్ని మాత్రం పిచ్చ కొట్టిర్రు. ఒకసారి ఇట్లనే ఒక చర్చి దగ్గరికి, పెద్ద చర్చి, హైదరాబాద్లో పెద్ద చర్చి దగ్గరికి వెళ్ళి ఈడిట్లనే కడపత్రాలు పట్టిస్తూ ఈయన మడ్డె మొహం తోటి, ఆ ఎడ్డ బ్రెయిన్ తోటి, బెర్రె బ్రెయిన్ తోటి, కుక్క బ్రెయిన్ తోటి పోయిడు అక్కడ పిచ్చిగా ఆతరం అవుతాడు. చూసారా నేను ఆ వీడియోలో? ఎక్స్ క్రిస్టియన్ అనేసి ప్రవీణ్ అని ఉంటుంది నా కొడుకుది, అందులో చూడండి. కాకపోతే మీకు తెలుస్తుంది, ఈడు ఆతరం అంగరం అవుతా ఉన్నాడు నా కొడుకు. అవుతా ఉంటే ఏం చేస్తారనంటే, ఒకసారి ఊత కొట్టిరట ఈయన్ని. అసలు కొట్టిన వ్యక్తి స్వయంగా నాకు చెప్పిండు, అరే ఈ ప్రవీణే కాదు, హిందూ మతోన్మాది ఎవడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎవడు కొట్టడానికి వచ్చినా మీరు విపరీతమైన ధోరణి చూపించండి. ఎందుకనంటే వాళ్ళకి మీరు కుక్క నోటికి చెప్పు దెబ్బ, కుక్క కాటుకి చెప్పు దెబ్బ, కుక్క నోటికి చెప్పు దెబ్బలాగా మీరు ప్రవర్తించకపోతే, క్రైస్తవులంటే కొట్టరు, తిట్టరు, మనం ఎన్ని ఆగడాలు చేసినా వీళ్ళు ఇంతే, వీళ్ళు వానపాముల్లాగానే ఉంటారు అనేసి వీళ్ళు మనల్ని ఇంకా హింసలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం నోట్లో నుండి బూతులు మాట్లాడలేమనేసి వాడు భయంకరమైన బూతులు మాట్లాడి నరేంద్ర మోడీకి, ఆర్ఎస్ఎస్కి, బజరంగ్ దళకి, విశ్వ హిందూ పరిషత్కి, అన్ని సంస్థలకు అన్ని పంపించి, ఇదిగో మన సంస్థలని ఇట్లని మేము బలోపేతం చేస్తున్నాము, ఇగో మన సంస్థల ద్వారా మేము క్రైస్తవ్యాన్ని తుదముట్టిస్తున్నాము, హంతం చేస్తున్నాము, నోరు మూపిస్తున్నాము, చర్చిలు మూపిస్తున్నాము, కూల కొడుతున్నాము, అది చేస్తున్నామని ఓవర్ యాటిట్యూడ్ తోటి మనల్ని హింసలు పెడతా ఉన్నారు. మీ దగ్గరికి ఎవడైతే వస్తాడో మీరు అక్కడనే వాడిని మట్టు పెట్టండి. క్రైస్తవ్యంలో మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఈ బూతులు తిట్టే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. ఎందుకనంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బూతులు తిట్టే బ్యాచ్లో నేను వాళ్ళతోటి కోపం వచ్చి నేను కూడా వాళ్ళని బూతులు తిట్టినా, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. నేను కూడా మార్చుకున్నా. ఏంటంటే వాళ్ళని బూతులు తిట్టడం అనేది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఒక్కటే. శాశ్వత పరిష్కారం ఏంటంటే వాళ్ళని ఖచ్చితంగా మనల్ని ఎక్కడైతే హింసిస్తారో అక్కడనే వాడిని హతం చేయండి, అక్కడనే వాడిని తుదముట్టించండి, అక్కడనే వానికి బుద్ధి చెప్పండి, అక్కడనే వాడిని ఇజ్జత్ తీయండి, అక్కడనే వాడిని కట్టేసి కొడతారో
ఏం చేస్తారో మీకు నచ్చింది చేసేయండి, నేను మీకు వదిలేస్తా ఉన్నా. మీకు నచ్చింది చేస్తేనే భవిష్యత్తులో ఇంకొక క్రైస్తవ చర్చి మీద దాడి జరగదు, ఇంకొక క్రైస్తవ పాస్టర్ మీద దాడి జరగదు, ఇంకొక క్రైస్తవ సభ్యుడి మీద దాడి జరగదు, ఇంకొక క్రైస్తవ మహిళ మీద దాడి జరగదు, ఇంకొక క్రైస్తవులని బూతులు తిట్టడం అనేది జరగదు. ఇంకో వాడు ఏం చేస్తాడో మనం అది చేసి చూపించకపోతే దాన్ని అలుసుగా తీసుకున్నారు. ఆ రోజు యేసు ప్రభువుకు కుదిరింది. తిట్టినా పడ్డాడు, ఊసినా పడ్డాడు, శిలువనేసినా పడ్డాడు. ఆయన పరిశుద్ధ రక్తం కాబట్టి శిలువలో ఆయన మేకులు కొట్టించుకున్నాడు, పరిశుద్ధ రక్తం అంతా దారపోసిండు. దానికి ఒక లెక్క ఉంది. మనం పాపలో మనది పరిశుద్ధ రక్తం కాదు. అట్లానే మిమ్మల్ని అందరినీ పాపం చేసి హత్యలు చేయమని చెప్పట్లేదు. కానీ ఈ కుక్క నోటికి చెప్పు దెబ్బలు పెట్టకపోతే మనం బ్రతకడానికి చాలా ఆప్షన్లు ఉండవు. చాలా ఆప్షన్లు కాదు, ఒక్క ఆప్షన్ కూడా ఉండదు. మీరు వీళ్ళని బూతులు తిట్టొద్దు. వాళ్ళకి ఈ సనాతన సేన గోపి అనేటోడికి కానీ, అభిమన్యు అనేటోడికి కానీ, ఇంకా కొంతమంది చాలా కుక్కలు తయారైపోయినాయి. ఈ కుక్కలన్నీ అడికలు వచ్చినాయి తెలుసా మీకు? ఈ బాధ కావాలని నేను ఒక్కొక్కరిని ఏ కానుండి జడ్డు వరకు, ఆ కానుండి బండ్ర దీర్ఘం వరకు ఎన్ని బూతులు ఉన్నాయో ప్రపంచంలో అన్ని బూతులు తిట్టినాం. కానీ అయినా వాళ్ళకి సిగ్గు రావట్లేదు. వాని అమ్మని తిట్టినాం, వాని అక్కని తిట్టినాం, వాని చెల్లెని తిట్టినాం, వాని చిన్నమ్మని, వాని పెద్దమ్మని, వాని చిన్నమ్మ పిల్లల్ని, వాని పెద్దమ్మ పిల్లల్ని, వాని మేనత్త పిల్లల్ని, మేనమామ పిల్లల్ని, అసలు వాళ్ళకి ఇంట్లో కుటుంబంలో ఎంత మంది ఉన్నారో అంతమందిని ఏ కానుడి జడ్డు వరకు, ఆ కానుడి బండ్ర గుణింతం వరకు పూర్తిగా తిట్టినాం. అయినా కూడా వాళ్ళ బతుకులకు సిగ్గు రావట్లేదు అని అంటే, ఇగో అక్రమంగా వ్యభిచారం చేస్తూ కడుపు చేపించుకొని 9 నెలలు 8 నెలలు 9 నెలలు అయినాక అబార్షన్ చేపించుకొని చెత్త కుప్పలలో పడేస్తే, ఒక 10, 20, 30 మందితోటి ప్రెగ్నెంట్ చేపించుకొని చెత్త కుప్పలలో 9 నెలలు అయినాక అబార్షన్ చేపించుకొని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం మనం. చెత్త కుప్పలలో పడేస్తారు. పడేస్తే వాడికి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, అక్కంటే ఏందో తెలియదు, చెల్లంటే ఏందో తెలియదు, దేవుడు అంటే ఏందో తెలియదు, దేవత అంటే ఏందో తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి ఎథిక్స్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఎన్ని బూతులైనా తింటారు, మనల్ని బూతులు తిడతారు. కాబట్టి మనకి ఎథిక్స్ ఉన్నాయి, మనం బూతులు తినలేము కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళతోటి మీరు ఫోన్లు చేయొద్దు. సనాతన గోపి అనే ఎదవకి చాలా మంది క్రైస్తవులు చేస్తా ఉన్నారు ఫోన్లు. మీరు వాడు ఒకటి మాట్లాడితే నాలాగా కోటి తిట్టేటట్టయితే ఫోన్ చేయండి, లేకపోతే వద్దు. అసలు ఆ పెంటే వద్దు. మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమంటే, మీ మీదకి ఎవడైతే వస్తాడో, మిమ్మల్ని మీ చర్చి మీదకి ఎవడైతే దాడి చేయడానికి వస్తాడో, దాడి చేయడానికి వచ్చినోన్ని అక్కడనే హతమార్చండి, ప్రూఫ్స్ చూపించండి. ఎందుకు అని అంటే అది కరెక్ట్. అది చేస్తేనే రేపొద్దున ఇంకొకటి భయం వస్తుంది. ముస్లింల మీదకి చూడండి, పోయి ఎక్కడన్నా ముస్లిం మసీదు మీద దాడి చేసిరని చూసిర్రా, కోతరాళ్ళు కోతలు కోతారు కింద నుండి పైదాకా మొత్తం కోసి ఎక్కడికెక్కడికి ఖైమాలు కొట్టి. ఖైమా తెలుసా మీకు ఎట్లుంటుందో? ఖైమా మనం బన్ ఉంటుంది ఇక, డబర్ రొట్టె అంటాం. ఏమంటారు మీరు? తెలియదు నాకు. బాగా జ్వరం వచ్చినప్పుడు బాగా పాలల్లో కలుపుకొని బన్ డబర్ రొట్టె అంటాం. మీరు ఏమంటారో తెలియదు. దాన్ని ఎంత మెత్తగా అయిపోతుందో నోట్లో వేసుకొని తింటా ఉంటే అంత మెత్త కొడతారు ఖైమా, మొత్తం ఖైమా కొడతారు వాళ్ళైతే. మనం కూడా అట్లా ఖైమా కొట్టే పరిస్థితులలో మనం చూపించాలి, లేకపోతే మనల్ని ఖైమా కొడతారు. మనం ప్రార్థనలు చేసుకోలేము. ఒక 10-20 ఖైమాలు మనం కొడితే ఏం కాదు, కొన్ని కోట్ల ఖైమాలు ఆగిపోతాయి. మనం ఒక 10-20 ఖైమాల్లో ఉన్నాను కొట్టినాం అనుకో, ఏం కాదు, తప్పేం లేదు. చాలా మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఒక 25, 30, 100 మర్డర్లు కొట్టినా ఏం కాదు, 100 ఖైమాలు కొట్టినా ఏం కాదు మనం. ఎందుకనంటే ఒక 100 ఖైమాలు కొట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకనంటే కొన్ని కోట్ల మంది క్రైస్తవుల ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవడైనా మన మీదకి వచ్చిండా వాడిని అక్కడనే అంతం చేయండి, అదే కావాల్సింది. లేకపోతే వాడికి చనువు దొరికి ఇంకొక ప్లేస్లో చేయబోతాడు వాడు. మనం అట్లాంటి ఛాన్స్ ఇవ్వద్దు కదా. ఈడట గర్వపరిచి చేయడానికి, వాళ్ళ మనసుల్ని మార్చడానికి పోతా ఉన్నాడట ఈ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారిని చెప్తా ఉన్నా మీకు, వాడు దొరికితే ఒక క్రైస్తవులు ఒక 15-20 మంది కూడి వాని డొక్క చించి డోలు కొట్టండి. వాని డొక్క చించి డోలు ఎట్లా కొట్టాలంటే ఎన్ని మ్యూజిక్లు ఉంటాయో అన్ని మ్యూజిక్లు వాయించండి వాడిని. అర్థమవుతా ఉందా? అది క్రైస్తవులారా, మీరు అప్రమత్తంగా ఉండడం లేదు. క్రైస్తవులకి మీరు ఒక ప్రేక్షకుల్లాగానే ఉంటారు తప్పితే క్రైస్తవంలోనికి ఇంకా ఎక్కువ మీరు రాలేకపోతా ఉన్నారు. మేము చాలా కాలం నుంచి వెయిట్ చేసినాం. ఏమనుకున్నామంటే
సరేలే మతోన్మాదులని అంటే వాళ్ళే వాక్కొని ఆపుతారులే అనుకున్నాంలే, కానీ అది పెద్ద పెద్ద సమస్యల కింద మారి చికాకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి మనందరం సరిగా లేకపోతే వ్యర్థం అన్నమాట. కాబట్టి మీరందరూ సరిగ్గా ఎదుర్కొనడానికి మీరు రెడీ అవ్వాల్సిందే అని తెలియజేస్తున్నాను. నేను ఈ వీడియోని మీరందరూ సకాలంలో అందరికీ షేర్లు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకునేది ఏంటంటే, క్రైస్తవ్యంలో ఒక 10 పైసల పనైనా చేయండి. క్రైస్తవ్యం కోసం మీరు మాట్లాడలేరు, క్రైస్తవ్యం కోసం మీరు పోరాడలేరు, క్రైస్తవ్యం కోసం మీరు పోట్లాడలేరు. మీకు మీ పిల్లల గురించి ఆలోచిస్తారు, మాకు మా పిల్లలు ఉన్నారు కానీ మేము ఆలోచించట్లేదు మీలాగా. కానీ వీడియోని కనీసం షేర్ కూడా చేయలేరు మీరు. కనీసం షేర్ చేయడానికైనా మీరు ముందుకొచ్చి వీడియోలు షేర్ చేయండి. ఆర్థికంగా సహకరించండి. ఈరోజు వాడు క్రైస్తవులను ఏదో తిడతా ఉన్నాడు, మరియమ్మ గారిని తిడతా ఉన్నాడు, యేసుప్రభుని ఏదో తిడతా ఉన్నాడు, క్రైస్తవ పాస్టర్లను ఏదో తిడతా ఉన్నాడు అనేసి మాకు కోపం వచ్చి మేము కూడా వానికి ఫోన్ చేసి వాడు నోరు తెరవకుండా వాడిని భయంకరమైన బూతులు మాట్లాడితే వాడు మా నెంబర్లు 1 కోటి మందికి ఇచ్చి రాత్రి పగలు మాకు నిద్రల్లో మా భార్యల్ని, మా అమ్మల్ని, మా పిల్లల్ని అందరినీ బూతులు తిడతా ఉన్నారు. మాకు అంత అవసరం ఏముంది అట్లా తిట్టించుకోవడానికి? మాకు మీలాగా బ్రతికే స్వేచ్ఛ ఉంది కదా, మేము బ్రతకొచ్చు కదా. కానీ మాకు క్రైస్తవం పట్ల ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత కోసం మేము బ్రతుకుతా ఉన్నాం. మీరు దానికోసం ఆర్థికంగా కూడా సహకరించండి. ఎక్కడైనా సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళాలరా బాబు అని అంటే అదే టైంకి మిమ్మల్ని ఇయ్యండి అంటే ఎవడు ఇయ్యడు. సమస్య వచ్చిందంటే వెళ్ళాలంటే మా దగ్గర పైసలు అదే ఆర్థికంగా సాయం చేయండి రా నాయన అంటే ఎవడు ఆర్థికంగా సాయం చేసేటట్లు లేరు. మీకు హాస్టల్ రావడం కోసం ప్రార్థన చేసే పాస్టర్కి ఇస్తారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు, మీ పిల్లకి మంచి మొగుడు రావడం కోసం ప్రార్థన చేయడానికి పాస్టర్కి ఇస్తారు. అది కూడా చిన్న పాస్టర్లు కాదు పాపం. నేను పాస్టర్లు అందానంటే చిన్నపిల్ల పాస్టర్లకు ఇవ్వాలి పాపం. వాళ్ళే మంచి వ్యక్తులు. కార్పొరేట్ పాస్టర్లకు ఇచ్చేసి మీరు వాళ్ళు లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకుంటా ఉంటే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. కానీ క్రైస్తవ్యం కోసం పోరాడే మాకు కానీ పాపం చిన్న చిత్కా ఒక పూట తింటే ఇంకొక గంజినీళ్ళు దాగి బ్రతికే చిన్న పాస్టర్లకు కానీ మీరు ఆర్థికంగా ప్రోత్సహించట్లేరు. అది చాలా తప్పు. కోట్లు నోరికిస్తే మీకేమవుతుంది? వాడి దగ్గర ఉండదు దేవుడు. వాడి దగ్గర ఓన్లీ స్ప్రే, బట్టలు, యాక్షన్ తప్ప ఏముండదు. రోల్ కెమెరా యాక్షన్ తప్ప ఏముండదు. చిన్న పాస్టర్లు పొద్దున్న లేతే ప్రార్థన చేస్తూ ఉంటారు. మాలాంటోళ్ళు మీలాంటోళ్ళ కోసం పోరాడుతూ ఉంటారు. మా భార్యలను తిట్టించుకుంటా ఉన్నాం, మా అమ్మల్ని తిట్టించుకుంటా ఉన్నాం. రేపొద్దున ఎవడు మమ్మల్ని ఏం చేస్తాడో మేము రేపొద్దున హతసాక్షిగా మారుతామేమో. మా పరిస్థితులు రేపొద్దున ఎట్లుంటాయో కూడా తెలియదు. మా మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అన్ని మా మీద మొత్తం ఇట్లా డేవకన్నులాగా వేసి ఎవడెవడు క్రైస్తవంలో ఎక్కువ మాట్లాడుతా ఉన్నాడు, మా హిందువులను ఎవడు ఎక్కువ బాగా తిడతా ఉన్నాడు, మా మతోన్మాదులను ఎవడెక్కువ తిడతా ఉన్నాడు, ఈడెవడు వాడెవడు ఎక్కడున్నాడు యాదలరావు అనే సెర్చింగ్లో ఉన్నారు. కాబట్టి మేము మీకోసం పోరాడి మా బతుకుని కోడిగుడ్డులాగా చితుక్కోలేము. కాబట్టి మాకు మ్యాన్ పవర్ కావాలి. ఎప్పుడు మాట్లాడినా చెప్తా నేను, ఇది మ్యాన్ పవర్ కావాలి అంటే మనుషులు నాకు సంఖ్య ఎక్కువ కావాలి, బ్యాక్గ్రౌండ్ నాకు బ్యాక్ బోన్ లాగా మనీ పవర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. ఈ 2 పవర్లు ఉన్నప్పుడే ముందుకు ఏ పని చేయాలన్నా. ఈరోజు బయటికి వెళ్ళి ఒక దుకాణంలో ఒక 1/2 లీటర్ వాటర్ తాగాలంటే ఇలా 5 రూపాయలు 4 రూపాయలు ఉంది. అట్లాంటి మనం ఒక 10 మందిని వేసుకోకపోతే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. కాబట్టి అందుకే మీరు చెప్పేది ఏంటంటే మీకు సాధ్యమైతే ఆర్థికంగా సహకరించండి. మ్యాన్ పవర్ నేను అన్నా, నాకు సామర్థ్యం ఉంది, నేను వస్తా నీతో పోరాడుతా అంటే నాతో పోరాడు. మనం మతోన్మాదులను అంతం చేయటమే మన అంతమ లక్ష్యం, మన ధ్యేయం. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించి మీరు అందరూ కలిసిమెలిసి రావాలి, ఆర్థికంగా సహకరించాలి. మీరు ఏం చేస్తా ఉన్నారని మీకు ఆర్థికంగా సహకరించాలంటే సమస్య వచ్చిన రోజు నాకు డబ్బులు పంపు అంటే సమస్య మీరు పంపే లోపు అక్కడ వాడు అయిపోతాడు. పోవాలి కదా, చేయాలి కదా. అది నీకు సామర్థ్యం ఉంటే సాధ్యమైతే చేయండి. తప్పకుండా మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మతోన్మాదులకి ఫోన్లు చేసి మాట్లాడకండి. వాళ్ళు బూతులు మీతో మాట్లాడి వాళ్ళ ఛానల్లో పెట్టుకొని మన గౌరవాన్ని అబాసుపాలు చేస్తా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ దగ్గరకు వచ్చేవాడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు చేయగలిగితే మీరు వాడిని తుదముట్టించండి, లేదా వాడిని అలాగే మ్యూట్లో పెట్టి మాకు తెలియజేయండి. మేము చేసేవారికి మేము చేస్తాం. వీటన్నిటికీ కావాల్సింది ఆర్థిక పరిస్థితుల్లో మ్యాన్ పవర్ అండ్ మనీ పవర్. ఈ 2 మాత్రం ఉంటే నాలాంటోడు ఎలా ఉంటాడో మీకు తప్పకుండా చూపిస్తాడు. ఇది నేను మీకు తెలియజేసేది. తప్పకుండా వీడియోని షేర్ చేయండి, ఆర్థికంగా సహకరించండి అని తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి.